హాయ్ అండి. వెల్కమ్ టు మధుస్ వరల్డ్. ఇవాళ నేను బీన్స్‌తో కారం పెట్టిన కూర చేస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు ఓ పావు కేజీ బీన్స్ చిన్నగా తరుక్కుని పక్కన పెట్టుకున్నానండి. నెక్స్ట్ దీనికి కారం పెట్టడానికి మనకి శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, కొద్దిగా ధనియాలండి, ఎండుమిరపకాయలు, ఎండు కొబ్బరి ఒక యావరేజ్ చిన్న ముక్క తీసుకున్నానండి. పల్లీలు ఒక 3 స్పూన్లు, సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ అండి, ఒక టమాటా అండి, పచ్చిమిరపకాయలు ఓ 2 తీసుకున్నాను. కొత్తిమీర కొద్దిగా అండి. ఇప్పుడు ఈ బీన్స్ కారం పెట్టిన కూర తయారీ విధానం చూపిస్తానండి. ఈ బీన్స్‌లో కొద్దిగా పసుపు వేసుకుంటున్నానండి. కొద్దిగా నీళ్లు పోసి ఉడకపెట్టుకుంటాను విడిగా. కొద్దిగా నీళ్లు పోసుకుంటున్నాను. పొయ్యి ఆన్ చేసుకుని కడాయి పెట్టుకున్నానండి. ఇప్పుడు కారం కొట్టుకోవడానికి ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ వేడెక్కాలి. ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు ఇందాక చూపించా కదండి, శనగపప్పు, మినప్పప్పు, కొద్దిగా ఎండు కొబ్బరి, కొద్దిగా ధనియాలు, 4 ఎండుమిరపకాయలు కారం కొట్టుకోవడానికండి. బీన్స్ కూర తినని వాళ్ళు కూడా ఇలా చేస్తే చాలా ఇష్టంగా తింటారండి. చాలా బాగుంటుంది. ఇంకోవైపు ఈ బీన్స్ని ఉడకబెట్టుకుంటున్నానండి. బీన్స్ కూడా తొందరగా ఉడికిపోతాయి. పల్లీలు వేసుకుంటున్నానండి. ఈ బీన్స్ కూర అండి అన్నంతో పాటు చపాతీ, పుల్కాల్లో దేనికైనా బాగుంటుందండి. పోపు మొత్తం వేగిపోయిందండి. ఇది మిక్సీలో తీసుకుని, కారం పోపు అండి ఇది, మిక్సీలో తీసుకుని చూపిస్తాను. ఈ కూర కారం కోసం వేయించుకున్న ఐటమ్స్ అన్నీ మిక్సీలోకి తీసుకున్నానండి. ఇది చల్లారాక పొడి కొట్టుకుని చూపిస్తాను. ఇప్పుడు ఈ కడాయిలోనే పోపు సామాన్ వేసుకుంటున్నానండి. ఎక్కువ అక్కర్లేదు, కొద్దిగానే. 2 స్పూన్ల శనగపప్పు, 2 స్పూన్ల మినప్పప్పు, కొద్దిగా ఆవాలు, జీలకర్ర అండి. ఈ పోపు వేయించుకోవాలి. 2 ఎండుమిరపకాయలు కూడా వేసుకుంటున్నానండి. పోపు వేగిపోయిందండి. ఇప్పుడు ఇందులో పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. చీలికల కింద 2 కాయలు కట్ చేసి పెట్టుకున్నాను. ఆ పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. చిటపాటు పలుకున్నప్పుడు పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేయించుకుంటున్నానండి. ఇప్పుడు ఉల్లిపాయలు వేగాక అప్పుడు టమాటాలు వేస్తాను. ఉల్లిపాయలు వేగుతున్నాయండి. మరో పక్క ఈ బీన్స్ కూడా ఉడుకుతున్నాయండి. బీన్స్ నేను ఎప్పుడు కుక్కర్లో పెట్టనండి, ఎందుకంటే మెత్తగా అయిపోతాయి, పోషక విలువలు కూడా పోతాయి. అందుకనే బయటే ఉడకబెట్టుకుంటాను విడిగా. ఉల్లిపాయలు వేగిపోయాయండి. టమాటాలు వేసుకుంటున్నాను. ఒకసారి కలిపేసుకుంటున్నాను. టమాటాలు వేయటం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి. అందుకని నేను బీన్స్ కర్రీ ఎప్పుడు చేసినా టమాటాలు వేసుకుంటాను. టమాటాలు ఉడుకుతున్నాయండి. ఒక్కసారి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటాను. కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నానండి. మళ్ళీ కూరలోకి కూడా వేస్తాను. కొద్దిగా వేసి ఉడికించుకుంటాను, తొందరగా ఉడుకుతాయండి. అందుకుని 5 నిమిషాలు అయిందండి. మూత తీస్తున్నాను. టమాటాలు మెత్తగా ఉడుకుతున్నాయండి. ఒక్క 2 నిమిషాలు ఉంచుకుంటే సరిపోతుంది. మళ్ళీ మూత పెట్టేసుకుని ఒక్క 2 నిమిషాలు ఉడికించుకుంటానండి. ఈ వేయించుకున్న కూరకారం చల్లారిందండి. మిక్సీ కొట్టుకుంటున్నాను. కూరకారం రెడీ అయిపోయిందండి. ఇందులో కావాల్సిన వాళ్ళు వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు, నేనైతే వేయలేదు. బీన్స్ ఉడికిపోయాయండి. ఇప్పుడు ఇది కూరలో వేసేసుకుంటాను. ఈ బీన్స్ వేసేసుకున్నానండి. ఒకసారి ఈ బీన్స్ని కలిపేసుకుంటున్నాను ఈ కూరలో వేసుకుని. ఇందాక బీన్స్ ఉడికించిన నీళ్ళు ఉన్నాయండి, ఇది వంపుకోవట్లేదు, కూరలో వేసుకుంటున్నాను. ఇది ఒక్క 10 నిమిషాలు ఈ కూర అంతా దీనికి అత్తుకునేలాగా ఒక 10 నిమిషాలు కుక్ చేసుకుంటానండి. ఆల్రెడీ ఉడికిపోయిన బీన్సే. ఒక 10 నిమిషాలు
మూత పెట్టేసి ఉడికించుకుంటున్నాను. ఒకసారి ఇది ఎలా ఉందో చూసుకుందాం. ఇది ఆల్రెడీ ఉడికిపోయిన బీన్సే కాబట్టి పెద్ద టైం పట్టదండి. కాస్త కూరకి అత్తుకుంటే టేస్ట్ బాగుంటుందని ఒక 5 నిమిషాలు అలా ఉడకబెట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లో సాల్టు, ఇందాక మనం కూర కారం కొట్టుకున్నాం కదా, ఆ కూర కారం నుండి వేసి చూపిస్తాను. బీన్స్లో ఇందాక నేను సాల్ట్ కొద్దిగా వేసాను కదండి, అందుకని తగ్గించి వేసుకుంటున్నాను. మీ టేస్ట్ ప్రకారం వేసుకోండి సాల్ట్. సాల్ట్ వేసి కలిపేసుకున్నాను. కొద్దిగా కారం అండి, ఎక్కువ కారం వేయను, ఎందుకంటే మన కూర కారంలో నేను 4 ఎండుమిరపకాయలు వేసాను. అందుకని కాస్త రంగు కోసం కొద్దిగా కారం వేస్తున్నానండి. అది కారం లేని కారమేనండి. మీరు కారం ఉంటే కొద్దిగా చూసుకుని వేసుకోండి కారం. ఇప్పుడు దీంట్లోకి కూర కారం వేసేస్తున్నాను. ఇదిగోనండి కూర కారం మొత్తం వేసేస్తున్నాను. ఈ కూర అండి వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి. చపాతీ పుల్కాలకు కూడా తినొచ్చండి దీన్ని. విడిగా బీన్స్ కూర అంటే పిల్లలు కూడా ఇష్టపడరండి. ఇలా చేశారనుకోండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఎందుకంటే మనం పల్లీలు వేసాం కూరకారంలోకి, కమ్మకమ్మగా బాగుంటుంది. అంతేనండి, బీన్స్ కారం పెట్టిన కూర సిద్ధమైపోయిందండి. ఇప్పుడు పైన ఇలా కొత్తిమీర చల్లుకుంటున్నానండి. అంతేనండి, ఇది బౌల్లో తీసుకుని మీకు చూపిస్తాను. బీన్స్ కారం పెట్టిన కూర రెడీ అయిపోయిందండి. ఇది రైస్, చపాతీ, పుల్కా అన్నిటిలోకి అద్భుతమైన రుచి అండి, చాలా బాగుంటుంది. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వంటకాలతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.